హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. గురువుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురువుగారు, ఒక మనిషి ఏదైనా సాధించాలి అనుకున్న టైంలో తనకి వెంటనే వచ్చే ఫీలింగు ముందు భయం వస్తుంది అంట కదా. ఆ భయం ఒక లిమిటింగ్ బిలీఫ్ కింద మారిపోయి, అమ్మో నేను ఇది సాధించలేనేమో, అమ్మో ఈ డబ్బులు నాకు రావేమో, అమ్మో ఇది అని చెప్పేసి ఈ భయంతో వెంటనే నలిగిపోతుంటారు. ఆ నెగిటివ్ ఫీలింగ్స్లో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు. ఏం కూడా వాళ్ళు చేరుకోలేరు. ఇందులోంచి ఎలా బయటపడాలంటారు? విచిత్రం ఏంటంటే డబ్బు అనగానే అందరికి భయం వేస్తుంది. ఫస్ట్ ఏమవుతుందంటే డబ్బు అనగానే ఫస్ట్ సంతోషం అనిపిస్తుంది. ఆ తర్వాత డబ్బు పొందాలనుకున్నప్పుడు మాత్రం భయం వేస్తుంది. ఎందుకంటే చాలామంది విషయంలో జరిగేది ఏంటంటే, ఇప్పుడు నేను క్లాస్లో స్టూడెంట్స్కి అడుగుతాను, మీకు ఎంత డబ్బు కావాలని. వాళ్ళకి ఏముంటుందంటే, నాకు ఒక 2 లక్షలు అప్పు ఉంది, 2 లక్షలు అప్పు ఉన్నప్పుడు ఒక 5 లక్షలు ఉంటే సరిపోద్ది, ఎందుకంటే అప్పు కట్టేస్తే 3 లక్షలతో నేను సెటిల్ కావచ్చు అనుకుంటాడు. అందుకంటే ఆలోచనలు మించి ఎప్పటివరకు ఎవరు కూడా చేయలేరు. ఒక బిజినెస్ మ్యాగ్నెట్ ఉన్నాడు, ఒక 10 లక్షలు ఒక 50 లక్షలు కావాలనుకుంటాడు. ఇంకా కొద్దిగా ఒక కంపెనీ లెవెల్ ఆలోచించినప్పుడు ఒక 1 కోటో 2 కోటో 5 కోట్లో కావాలనుకుంటాడు. అంతే తప్ప ఒక 50 కోట్లో 100 కోట్లో 20 కోట్లో ఎప్పుడు కూడా చెప్పడానికి భయం. వాళ్ళకి ధైర్యం అంటే కనీసం మనం ఒక సంఖ్య చెప్తున్నప్పుడు ఆ సంఖ్యకి ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా మనకు తెలియదు. ఒక 2 కోట్లు అన్నాం, ఆ 2 కోట్లకి ఎన్ని సున్నాలు ఉంటాయో తెలియదు, 10 కోట్లకి ఎన్ని సున్నాలు ఉంటాయో తెలియదు. ఇక్కడ మన సబ్జెక్టులు ఏంటంటే, నువ్వు స్పష్టంగా దాని పట్ల అవగాహన కలిగి ఉన్నప్పుడే అది నువ్వు పొందడం అనేది జరుగుతుంది. కాబట్టి భయం అనేది చాలామందిని పట్టి పీడిస్తుంది. 2, డబ్బు వస్తే మీరు ఏం చేస్తారు అని అన్నాం అనుకో, వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు. ఎప్పుడో దేవుడే కనిపించాడు, మీకు దర్శనం ఇచ్చాడు, ఉన్న పలంగా ఓ 10 కోట్లు ఇస్తాను, నువ్వు ఏం చేస్తావని దేవుడే క్వశ్చన్ వేసాడు మిమ్మల్ని. లేదంటే ఒక అతీత శక్తి మీకు క్వశ్చన్ వేసింది, నీ దగ్గర ఆన్సర్ ఉండదు. 10 కోట్లు ఏం చేస్తావు? ఎందుకంటే ఇప్పటి వరకు 10 కోట్లు నీ దగ్గర వస్తే నేను ఏం చేయాలనే ఆలోచన నీ దగ్గర లేదు. అంటే ఏనాడు కూడా ఒక 10 కోట్ల గురించి నువ్వు ఆలోచించలేదు. ఇప్పుడు ఉన్నప్పుడు నాకు క్వశ్చన్ వేసరికి ఏం చేయాలో నీకు అర్థం కాదు. కాబట్టి డబ్బు అంటే చాలామందికి భయం. ఆ భయం ద్వారా డబ్బును పొందలేకపోతున్నారు, డబ్బును సంపాదించలేకపోతున్నారు. కాబట్టి ముందు ఆ భయాన్ని తొలగించాలి. డబ్బు అనే దాంట్లో మీకు ఎక్కడైతే భయం అవుతుందో, డబ్బు గురించి ఆలోచించడానికి కానీ ఊహించడానికి కానీ ఆ భయాన్ని తొలగిస్తే ఆటోమేటిక్గా డబ్బు రావడం అనేది మొదలవుతుంది. ఎలా తొలగించాలనేది మనం క్లాస్లో చెప్తాం. తప్పకుండా గురువుగారు. అయితే ప్రతి మనిషికి కూడా ఫీలింగ్స్ అనేవి కామన్. పరిస్థితులను బట్టి ఆ ఫీలింగ్స్ మారుతూ ఉంటాయి. ఇప్పుడు మనం భయం, నెగిటివ్ ఫీలింగ్ బాగానే మాట్లాడుకున్నాము. అలాగే పాజిటివ్ ఫీలింగ్స్ కూడా ఉంటాయి. కానీ చాలామంది వాళ్ళకి వచ్చే పాజిటివ్ వైబ్స్ని, పాజిటివ్ ఫీలింగ్స్ని ఉపయోగించుకోలేకపోతుంటారు. దాన్ని కూడా నీట్గా మార్చుకునే కొంతమంది కూడా ఉన్నారని చెప్పాలి. నిజంగా పాజిటివ్ ఫీలింగ్స్, పాజిటివ్ సిచ్యువేషన్లో మనం ఉన్నప్పుడు దాన్ని ఇంకా డబల్ ట్రిపుల్ ఎలా చేసుకోవాలి, దాన్ని పూర్తి జీవితానికి మనం ఎలా అన్వయం చేసుకోవాలంటారు? ఓ పిల్లాడు ఉన్నాడు, అమ్మ తయారు చేసి స్కూల్కి పంపిస్తుంది. పిల్లాన్ని పంపిస్తూ చెప్తుంది కదా, జాగ్రత్త, ఆ మూల మలుపు దగ్గర జాగ్రత్త, లేదంటే స్కూల్లో ఎవరితో గొడవ పెట్టుకోకు, నువ్వు ఏది ఎవరికి ఇవ్వకు, నువ్వే తినాలి, జాగ్రత్త. ఇవన్నీ మీకు పాజిటివ్గా కనిపిస్తున్నాయి, కానీ అవన్నీ నెగిటివ్స్. ఇందాక మీరు అడిగారు, మన పాజిటివ్ని కూడా నెగిటివ్గా మార్చుకుంటాం మనం అనేది ఇదే. ఇప్పుడు వాడు ఉదయం లేవగానే వాడు మైండ్ ఏముంటుందంటే, నేను తొందరగా స్కూల్కి వెళ్ళిపోవాలి, అక్కడ మా ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళతో నేను సరదాగా ఉండాలి, ఏమేమి హోంవర్క్ నేను రెడీ చేసుకున్నాను, టీచర్ అడగని నేను చెప్పాలి. ఒక హెల్తీ మైండ్తో ఉంటాడు వాడు. ఆ వెళ్ళే మూమెంట్లో మనం ఇవన్నీ జాగ్రత్తలు చెప్పేసరి కంటే వాడు సబ్కాన్షియస్ మైండ్ దెబ్బతింటుంది. ఇప్పుడు ఏమైపోతుంది, వాడు బాగానే ఉంటాడు, సరిగ్గా మూల మలుపు దగ్గర అమ్మ చెప్పింది గుర్తుకొస్తుంది. ఆ జాగ్రత్తలో ఏదో చిన్న తేడా వచ్చి వాడికి ఏదో చిన్న దెబ్బ తగలడం కానీ పడడం కానీ జరుగుతుంది. నువ్వేమీ చెప్పలేదు, వాడు సబ్కాన్షియస్ మైండ్ ఫ్రీగా ఉంది, ఈజీగా వెళ్ళిపోతాడు, ఈజీగా వచ్చేస్తాడు. కాబట్టి ఎక్కడ కూడా మనం ఏం చేస్తామంటే, మీరు అన్నట్టుగానే ప్రతి దగ్గర కూడా మనం దాన్ని పాజిటివ్ అనుకొని నెగిటివ్గా మార్చుకుంటాం. కాబట్టి ఇక్కడ విచిత్రం జరుగుతుందంటే, అది ఎందుకు జరిగింది, అలా ఎందుకు జరిగిందంటే, మీకు బుద్ధి తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు సమాజం నుంచి మ్యాక్సిమం పాజిటివ్ అనుకొని నెగిటివ్నే నేర్చుకున్నాం మనం. కాబట్టి అది పాతుకుపోయింది సబ్కాన్షియస్ మైండ్లో. అది మీరు ఎంత బాగా ఆలోచించినా, ఎంత మనం పాజిటివ్గా పోదామన్నా సరే, అది నెగిటివ్ వైపే ప్రయాణం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి దాన్ని మార్చాలన్నప్పుడు ఆ యొక్క సబ్కాన్షియస్ మైండ్లో డిజైన్ని మార్చాలి పూర్తిగా. ఆ డిజైన్ని మార్చాలంటే దానికి మనం ముందు బ్రెయిన్ ట్రైన్ చేయాలి.
ఆ బ్రెయిన్ డ్రైన్ ఎలా చేయాలి, సెల్ఫ్ హిప్నాసిస్ ఎలా చేసుకోవాలి, చేసుకొని మనం ఏది లేనిది కూడా ఉన్నట్టుగా మనం మెల్లిమెల్లిగా ఒక్కొక్కటిగా ప్రాక్టీస్ చేసుకున్నప్పుడు దాదాపు ఒక 40 డేస్లో మనం దాదాపు ఒక 50% రీచ్ కాగలుగుతాం. ఆ తర్వాత ఇంకేమైనా డిస్టర్బెన్స్ వస్తే దాన్ని ఎలా అధిగమించాలనేది మనం క్లాస్లో చెప్పడం జరుగుతుంది. తప్పకుండా గురువుగారు. మరొకసారి ఆ క్లాసెస్ అనేవి డేట్స్ అవి అంటే కాస్త డీటెయిల్స్ మా కోసం మన ఆడియన్స్ కోసం షేర్ చేస్తారు. ఓకేనండి. ఇప్పుడు మనకి ఈ 2024 అండి, మనకి 15th సెప్టెంబర్ వచ్చి మనకి రాజమండ్రిలో ఉంటుందండి. అలాగే 22nd సెప్టెంబర్ వచ్చి మనం రెగ్యులర్ క్లాస్ మళ్ళీ హైదరాబాద్లో ఉంటుంది. అలాగే 29th సెప్టెంబర్ వచ్చి మనకి అనంతపూర్లో ఉంటుంది. 6th అక్టోబర్ వచ్చి మనకి విజయవాడలో ఉంటుంది. అలాగే 27th అక్టోబర్ వచ్చి మనకి బెంగళూరులో ఉంటుంది. వీలైనంత తొందరగా మనం ఎన్రోల్ చేసుకోండి, ఎందుకంటే రష్గా ఉన్నాయి క్లాసెస్, జనాలు చాలా పెరిగారు, అందరికీ డబ్బు మీద అవగాహన వచ్చింది, దాంతోపాటు సంపాదించాలనే కసి వచ్చింది. ఇంత ఉందంటే ఏదోలాగా జీవించడం అనేది ఒకటి అలవాటు అయిపోయింది. మన వీడియోలు చూసిన తర్వాత, చాలామంది అచీవ్మెంట్స్ చూసిన తర్వాత అందరికీ ఒక రకమైనటువంటి కసి కూడా వచ్చింది. అన్నీ సంపాదించాలి, అన్నీ ఆనందంగా అనుభవించాలనే కోరికలు వచ్చింది. దానికి పడ్డ డబ్బు ఎలా సంపాదించాలనేది కూడా మన క్లాస్లో మనం ఎన్నో అచీవ్మెంట్స్ చూస్తున్నాం. వీలైనంత తొందరగా ఎన్రోల్ చేసుకోండి.